హాయ్ అండి. ఈరోజు రాగి ముద్ద టమాటా పల్లీల చట్నీ ఎలా రెడీ చేసి చూపిస్తాను. మనం టమాటా చట్నీకి పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు ఇవి తీసుకోవాలి. పచ్చడికి పల్లీలు కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకున్నాను. మంచిగా అయింది. టమాటా ముక్కలు వేసుకున్నాము. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. అంతా ఇలా మగ్గినవి ఒక 4-5 ఉల్లిపాయలు వేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పల్లీలు మిక్సీలో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకున్నాం. ఫస్ట్ పల్లీలు వేసుకున్న తర్వాత మనం ఇది టమాటాది వేసేసుకుందాము. ఇట్లంతా వేసుకున్నాక గ్రైండ్ చేసుకున్నాను. ఇట్లంతా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా వచ్చింది పల్లీల చట్నీ. ఇలా కొంచెం వాటర్గానే ఉండాలి. మరి గట్టిగా ఉంటే ముద్దకు అద్దుకొని దానికి బాగుంటుంది. ఇట్లా కొంచెం వాటర్గా ఉంటే బాగుంటుంది టేస్ట్. అయితే ఒక 2 పిరికెళ్ళు బియ్యం తీసుకుంటున్నాను. బియ్యం వేసుకుంటే కొంచెం బాగుంటుంది. 2 పిరికెళ్ళు బియ్యం తీసుకొని కడిగి వాటర్ పెట్టుకోవాలి. రాగి ముద్దకు వాటర్ పెట్టేసుకుందాము. ముద్దకు వాటర్ పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా నీళ్ళు మరిగినాక స్టవ్ తగ్గించుకొని కప్పు పిండి వేసుకుంటున్నాను. రాగి పిండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే 3కి కావాల్సినంత పిండి వేసుకుంటున్నాను. ఇలా వాటర్ పైకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. హాయిగా తర్వాత స్లో చేసుకోవాలి. స్లో చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ ఇలా ఉడకాలి. ముద్ద ఉడుకుతాం చూడండి. మనము వాటర్ కరెక్ట్ కావాలంటే మనం అంతా ఉడికినాక ఇట్లా పైకి వాటర్ వచ్చిందంటే కరెక్ట్ సరిపోతుంది. వాటరు క్వాంటిటీ ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా పైకి వచ్చిందంటే కరెక్ట్ వాటర్ సరిపోతుందని. ఇలా చేసుకుంటే కరెక్ట్ వస్తుంది వాటర్. ఒకసారి మనకు వాటర్ సరిపోవు, ఒకసారి ఎక్కువ అవుతుంది. అట్లా మనకి ఎక్కువ అవుతాయి అనుకున్నప్పుడు కొంచెం పక్కకు తీసి పెట్టుకోవచ్చు వాటరు. నెక్స్ట్ కొన్ని వాటర్ తీసుకోవాలి. ఇది మనకు ముద్ద కర్ర. ఇది ఇట్లా ముద్ద ఎనిపేదానికి ఇట్లా కర్ర లేకపోతే ఒక 2 మనము పప్పు గుత్తి కానీ చపాతీ కర్రలు కానీ ఇలా చేసుకోవచ్చు. దీంతో ఇట్లా వెనక ఇలా దీంతో ఎనుకోవచ్చు. ఇలా పెట్టుకొని నా దగ్గర ఇలాంటి కర్ర ఉంది. ఇలా అనుకుంటాను మెల్లగా. కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలా. స్టవ్ పైన పెట్టుకొని ఇలా ప్లేట్ తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి.
ఇలా వేసుకొని చేతితో మద్దుకొని వెళ్ళాలి. ఇలా వచ్చింది రాగి ముద్ద పల్లీల చట్నీ.